హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం మార్కెట్ అనాలిసిస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీక్ మనకి నిఫ్టీ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం. అంతేకాకుండా ఒక 2 స్టాక్స్ చెప్తాం ఫ్రెండ్స్. ఈ 2 స్టాక్స్ కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉన్నాయి. సో మనం ఇంట్రాడే ట్రేడింగ్ అనేది 2 స్టాక్స్లోనే తీసుకోవచ్చు. సో రేపటి కోసం అనమాట. సో ఈ వీడియోలో మార్కెట్ అనాలిసిస్ అంతేకాకుండా ఈ 2 స్టాక్స్ గురించి కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పాను కదా, నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం. సో ఈ వీక్ ఏ విధంగా ఉండబోతుందో, అలాగే మంత్లీ వ్యూ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో డిసెంబర్ మంత్ అంతా కూడా మన నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. అలాగే ఈ రేపటి కోసం ఇంటర్డే స్టాక్స్ ఒక 2 స్టాక్స్ అని చూస్ చేశాను అనమాట. సో వాటి లెవెల్స్ కనుక బ్రేక్ అయితే కనుక మనం దాంట్లో ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ యొక్క లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం మంత్లీ వ్యూ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ నవంబర్ మంత్ మనం చూసినట్టయితే కనుక షార్ప్ రైజ్ అనేది చూసాం, ఆ తర్వాత సస్టైన్ అనేది చూసాం. సో ప్రీవియస్ మంత్ కూడా మనకి షార్ప్ రైజ్ అనేది చూసాం, ఆ తర్వాత సస్టైన్ అయింది. వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ కూడా అయింది, పైకి వెళ్ళిపోయింది నిఫ్టీ. ఆ 12,000 లెవెల్ దగ్గర నుంచి 13,000 లెవెల్ అనేది మనం చూస్తూగానే వెళ్ళిపోయింది అనమాట. సో సేమ్ ఆ టైప్లోనే ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి డిసెంబర్ మంత్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలామంది కరెక్షన్ అంటున్నారు కదా, సో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. మార్కెట్లో ఇంకా మేజర్ పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఈ మంత్లో. సో ఏదైతే వ్యాక్సిన్ గురించి డీటెయిల్స్ ఏమైనా పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే, ఇంకా ఏదైనా యూఎస్ ప్యాకేజ్ రిలీజ్ చేస్తుంది, సో ఆ ప్యాకేజ్ కనుక రిలీజ్ చేసినా సరే, సో ఇంకా కూడా వాళ్ళ మార్కెట్స్ పైకి వెళ్తే మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎఫ్ఐఎస్ ఇంకా కూడా స్టిల్ బయింగ్ సైడ్ ఉన్నారు. హ్యూజ్ క్వాంటిటీస్ అనేది ఇన్వెస్ట్ అనేది చేస్తుంది అనమాట మన మార్కెట్లో. సో ఇది కూడా ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని చెప్తుంది. సో ఇప్పుడు మనం మంత్లీ వ్యూ చూద్దాం ఫ్రెండ్స్. సో డిసెంబర్ మంత్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో డిసెంబర్ మంత్లో మన నిఫ్టీ ఏ విధంగా ఉండబోతుందో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సో అది చూసే ముందు మనం ప్రీవియస్ 12,000 లెవెల్ బ్రేక్అవుట్ దగ్గర చూస్తే కనుక చూడండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది 1 డే చార్ట్లో అనమాట. నిఫ్టీ 50 చూపిస్తున్నాను. సో రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ హ్యామర్ క్యాండిల్, అలాగే ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ బ్రేక్ అవ్వకుండా కింద పడకుండా మళ్ళీ కూడా హ్యామర్, అలాగే మళ్ళీ ఇంకో స్మాల్ రెడ్ కలర్ హ్యామర్ ఫామ్ అయింది. సో అక్కడ చాలా టైం సస్టైన్ అయింది. వన్స్ ఈ లెవెల్ ఏదైతే బ్రేక్ అయిందో షార్ప్ రైజ్ అనేది మనం ఒక 500-600 పాయింట్స్ నిఫ్టీలో సడన్గా రైజ్ అనేది చూసాం. సో విత్ ఇన్ డేస్లోనే సో ఏదైతే ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత షార్ప్ రైజ్ అనేది చూసాం. సో సేమ్ ప్యాటర్న్ అనేది మనకి ఇప్పుడు మళ్ళీ కూడా రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు చూడండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, అలాగే ఇక్కడ గ్రీన్ హ్యామర్ క్యాండిల్, ఇక్కడ అప్రాక్సిమేట్లీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అలాగే ఒక పెద్ద బేరిష్ క్యాండిల్, ఇక్కడ కూడా ఒక పెద్ద బేరిష్ క్యాండిల్, ఆ తర్వాత మళ్ళీ హ్యామర్ ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయినట్టే మళ్ళీ ఒక రెడ్ కలర్ హ్యామర్, ఇక్కడ రెడ్ కలర్ హ్యామర్. ఆ తర్వాత చాలా రోజులు సస్టైన్ అయింది, పడ్డానికి మ్యాక్సిమం ట్రై చేసింది. బట్ వన్స్ బ్రేక్అవుట్ అయింది, బాగా పైకి వెళ్ళింది. సో మన లెవెల్స్ ఇప్పుడు కూడా ఏదైతే డిసెంబర్ మంత్లో కూడా ఏదైతే ఈ లెవెల్స్ అనేవి బ్రేక్ అయితే కనుక ఈ లెవెల్ వచ్చేసరికి మనకి 13,150 ఫ్రెండ్స్. సో ప్రస్తుతం మార్కెట్ 12,967 దగ్గర ఉంది. సో ఈ 13,000 లెవెల్ బ్రేక్ అయ్యి కొన్ని రోజులు సస్టైన్ అయ్యి ఏదైతే ఈ 13,150 లెవెల్ బ్రేక్ అయితే కనుక ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి హెవీగా ఉన్నాయన్నమాట మార్కెట్లో. సో చూసుకొని ట్రేడ్ అనేది చేయండి. వన్స్ ఈ లెవెల్ దాటితే కనుక మన టార్గెట్స్ వచ్చేసరికి 13,300, 13,500 అనేది ఈజీగా మార్కెట్ ఇంకో 500 పాయింట్స్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఏదైతే ఈ 13,500 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే ఏదైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఇక్కడ ఎక్కువ కాంట్రాక్ట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట ఈ 13,500 లెవెల్ అరౌండ్గా. సో ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ బ్రేక్ అయిన దాకా వెయిట్ చేసి అప్పుడు మనం కాల్ సైడ్ ఉంటే, ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే కాల్ సైడ్ కానీ, లేదా మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తుంటే నిఫ్టీ ఫ్యూచర్స్ని బై చేయడం కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వనుండి ఈ లెవెల్ వచ్చేసరికి 13,150 లెవెల్ అనమాట. ఇది టోటల్ మంత్కి చెప్తున్నాను. అలాగే మనకి రేపటికి ఏ విధంగా ఉండబోతుంది, ఈ వీక్కి ఏ విధంగా మార్కెట్ ఉండబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీక్ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ చాలా టైం సస్టైన్ అయింది. సో ఇక్కడ కూడా మనకి మార్కెట్ సస్టైన్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి రీసెంట్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే కనుక 13,000 లెవెల్ దగ్గర, అలాగే 12,800 అరౌండ్ లెవెల్ దగ్గర మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట.
సో ఈ రేంజ్ బౌండ్లోనే ఈ వీక్ అంతా ఉండే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది నా అనాలిసిస్ ప్రకారం. సో ఏదైనా మార్కెట్లో పెద్ద న్యూస్ వస్తే కనుక పైకి కానీ కింద కానీ బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. బట్ నా అనాలిసిస్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ క్లోజింగ్ ఏదైతే ఫ్రైడే క్లోజ్ అయిందో దాని ప్రకారం మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండే ఛాన్స్ అనేవి ఉన్నాయి. సో వన్స్ ఈ లెవెల్ క్రాస్ అయితే కనుక ఇంకా బుల్లిష్నెస్లో మార్కెట్ ఉండే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది వీక్లీకి అలాగే మంత్లీ వ్యూకి. సో రేపటి గురించి చూద్దాం, నిఫ్టీ రేపు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో మొన్న మనం ఫ్రైడే చూసినట్టయితే ఇంకా మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉంది ఫ్రెండ్స్. ఏదైతే ఈ హై లెవెల్ రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్ అవ్వడానికి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, సస్టైన్ అవ్వలేదు, కింద పడిపోయింది, మళ్ళీ కూడా ట్రై చేసింది సేమ్ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వడానికి. మనం చూసినట్టయితే ఇంకా ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేసింది, మళ్ళీ అవ్వలేదు, స్టిల్ కింద పడిపోయింది అనమాట. సస్టైన్ అవ్వలేక కింద పడిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి చూస్తే కనుక మార్కెట్ క్లోజింగ్ టైంలో 50-minute టైం ఫ్రేమ్లో నిఫ్టీలో మనకి ఇక్కడ ఏదైతే ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది ఫ్రెండ్స్, ఇది ఇండికేట్స్ ఏంటంటే ఇంకా బేరిష్నెస్ ఉంటుందని. బట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయితే అప్పుడు మనకి ఈ లెవెల్ క్రాస్ అయ్యేదాకా అసలు ట్రేడ్ చేయకండి ఫ్రెండ్స్. ఈ లెవెల్ ఏంటిది అంటే అరౌండ్గా ఈ లెవెల్ మనం తీసుకున్నా సరే ఆ 13,020 లెవెల్ అనమాట. సో మార్కెట్ ఒక 40-50 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఆ లెవెల్ టెస్ట్ చేసి ఇది బ్రేక్ అయితే కనుక మనకి బాగా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎక్కడ దాకా వెళ్తుందంటే అరౌండ్ 13,070-75 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఒక 70 పాయింట్స్ లేదా ఒక 50 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది నిఫ్టీలో. సో ఇది మనకి ట్యూస్డే మార్కెట్ కోసం, రేపటి కోసం. ఒకవేళ కింద గ్యాప్ డౌన్లో ఏదైతే ఈవినింగ్ స్టార్ ఫామ్ అయిందో ఇది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే కనుక మనకి లెవెల్స్ అనేవి ఇవన్నమాట. సో మన లెవెల్స్ వచ్చేసరికి ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి 12,920 ఆ లెవెల్ దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయితే కనుక అది బ్రేక్ అయితే కనుక 12,880 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకి 12,800 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వీక్లీ వ్యూ చూసాం, అలాగే మంత్లీ వ్యూ చూసాం, అలాగే రేపటి అనాలిసిస్ కూడా చూసాం. గ్యాప్ అప్ అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 13,020 లెవెల్ లేదా 13,030 లెవెల్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. బ్రేక్ అయితే కనుక మనం కాల్స్ బై చేసి పైకి వెళ్ళొచ్చు. ఒకవేళ అలా కాకుండా ఒకవేళ కిందది బ్రేక్ అయింది అనుకోండి 12,942 గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే 12,887 కనుక బ్రేక్ అయితే కనుక అప్పుడు మనం పుట్ సైడ్ అనేది వెళ్తాం ఫ్రెండ్స్. ఆప్షన్స్లో అయితే కనుక, లేదా ఫ్యూచర్స్లో అయితే మనం బై సైడ్ వెళ్తాం, ఇక్కడ సెల్ సైడ్ అనేది వెళ్తాం అనమాట. సో ఇది నిఫ్టీ వ్యూ ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం సేమ్ అదే ప్యాటర్న్ ఫామ్ అయింది. సో మంత్లీ వ్యూ కనుక మనం చూసినట్టయితే కనుక ఏదైతే ఆ 25,000 లెవెల్ బ్రేక్ అవడానికి చాలా టైం పట్టింది. సో వన్స్ బ్రేక్ అయిన తర్వాత సివియర్ రైజ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూసాం. సో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఫామ్ అయింది ఫ్రెండ్స్. మీరు చూస్తే కనుక ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ అదే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అవుతుంది. బట్ అది బ్రేక్ అయిన తర్వాత సస్టైన్ అయ్యి ఆ తర్వాత అంటే బ్రేక్ అయ్యి కొంచెం రీట్రేస్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్ళింది. సో ఇక్కడ కూడా సేమ్ అదే లెవెల్లో ఉంది. మనం నిఫ్టీలో చూసినట్టే ఇక్కడ కూడా ఒక పెద్ద మేజర్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో బేరిష్ క్యాండిల్. బట్ ఆ తర్వాత బేరిష్నెస్ వచ్చి మార్కెట్ కింద పడిపోయిందంటే పడలేదు ఫ్రెండ్స్, ఇంకా కూడా మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇంకోటి చూస్తే కనుక ఇంకా మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది తక్కువ దగ్గరే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆల్ టైమ్ హై లెవెల్స్కి ఇంకా కూడా రీచ్ అవ్వలేదు. ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్కి ఇంకా కూడా రీచ్ అవ్వలేదు అనమాట. సో 32,000 లెవెల్, అరౌండ్ 2,500 లెవెల్కి ఇంకా రీచ్ అవ్వలేదు, ఇంకా కిందే ఉంది. సో ఈ లెవెల్స్ అనేది వెళ్ళే ఛాన్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీకి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో మార్కెట్ కనుక పాజిటివ్గా ఉంటే ఇంకో 1,100-1,500 పాయింట్స్ అనేది ఇంకా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం కాల్ సైడ్ ఉండడం బెటర్ అనమాట. సో ఓవరాల్ మంత్ కనుక మనం తీసుకుంటే డిసెంబర్ మంత్, సో అలా కాకుండా ఈ వీక్లీ బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్లీ తీసుకుంటే, ఎందుకంటే మనకి ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 3 days ఉన్నాయి కదా ఎక్స్పైరీకి. సో ఈ వీక్లీ తీసుకుంటే కనుక ఇంకా కూడా కొంచెం సైడ్ వేస్ టు పాజిటివ్ వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అప్పుడు కూడా ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక సివియర్ మేజర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ 30,223 అంటే ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 600 పాయింట్స్, అరౌండ్ 600 పాయింట్స్ ఉంది ఫ్రెండ్స్. వన్స్ ఈ 600 పాయింట్స్ కనుక బ్యాంక్ నిఫ్టీ క్రాస్ అయ్యి పైకి వెళ్తే కనుక షార్ప్ రైజ్ అనేది మనం చూస్తాం అనమాట. సో ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ దాటింది, అంతేకాకుండా ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ సపోర్ట్, రెసిస్టెన్స్, మళ్ళీ కూడా సపోర్ట్, అది బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ఫాల్ వచ్చింది. సో సేమ్ లెవెల్ దగ్గర ఉందన్నమాట. వన్స్ ఇది క్రాస్ అయితే మనం ఒక 1,500 పాయింట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఈజీగా చూస్తాం ఫ్రెండ్స్. సో ఇది వీక్లీ వ్యూ అనమాట. కొంచెం సైడ్ వేస్ వెళ్ళి ఇది బ్రేక్ అయితే కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మంత్లీ వ్యూ చూస్తే కనుక మినిమం టు మినిమం 1,500 పాయింట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మంత్లీ వ్యూ. అలాగే వీక్లీ వ్యూ కొంచెం సైడ్ వేస్ నుంచి ఇది బ్రేక్ అవడానికి ట్రై చేస్తుంది పైకి వెళ్ళడానికి. వన్స్ బ్రేక్ అయితే కనుక మనకి బాగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదంతా ఎప్పుడు అంటే మార్కెట్లో కొంచెం
బ్యాడ్ న్యూస్ లేకుండా కొంచెం పాజిటివ్ న్యూస్ ఉన్నట్టయితే కనుక ఇవంతా జరుగుతాయి ఫస్ట్. ఒకవేళ బ్యాడ్ న్యూస్ ఉంటే కనుక షార్ప్ ఫాల్స్ అనేవి కూడా చూస్తాం అనమాట. బట్ మ్యాక్సిమం మార్కెట్లో పాజిటివ్ న్యూస్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంటాయి. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో కొంచెం సైడ్ వేస్ నుంచి ఈ వీక్ అంతా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే కనుక షార్ప్ రైజ్ అనేది చూస్తాం. ఈ లెవెల్ వచ్చేసరికి 30,223 లెవెల్ ఫ్రెండ్స్. సో ఆ లెవెల్ క్రాస్ అయితే కనుక షార్ప్ రైజ్ అనేది మనం మార్కెట్లో చూస్తాం అనమాట. సో ఇది బ్యాంక్ నిఫ్టీ వ్యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 2 స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఆ 2 స్టాక్స్ కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి M&M ఫ్రెండ్స్. సో M&M మంచి లెవెల్ దగ్గర ఉందన్నమాట. మనం చూస్తే కనుక నేను 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో మనం 15 మినిట్ టైం ఫ్రేమ్ చూస్తే కనుక చూడండి ఫ్రెండ్స్, మేజర్ రెసిస్టెన్స్ దగ్గర లేదా సపోర్ట్ దగ్గర మళ్ళీ కూడా పైకి వెళ్ళింది. సేమ్ లెవెల్ దగ్గర వచ్చి కింద పడిపోయింది. మళ్ళీ కూడా పైకి వెళ్ళింది. సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ కూడా కింద పడిపోయింది. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. బట్ ఇంత షార్ట్ ఫాల్ వచ్చింది కాబట్టి ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ఫాల్ అయితే కనుక మనం ఏ లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ స్టాక్ని, అంటే షార్ట్ సెల్లింగ్ పొజిషన్లో మనం ఏ లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ లెవెల్స్ దాకా కూడా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అరౌండ్ 700 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక 17 పాయింట్స్ అనేది దీంట్లో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 700 రూపీస్ స్టాక్లో 17 పాయింట్స్ అంటే అరౌండ్ మనకి 2.5% దాకా కూడా మనం తీసుకోవచ్చు. బట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద పడుతుంటే మాత్రమే మనం షార్ట్ చేయాలి. అలాంటప్పుడు మినిమం టు మినిమం మనకు 2% అనేది ఈ M&M స్టాక్లో రేపు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ కింద గ్యాప్ అప్ డౌన్లో ఓపెన్ అయితే, అలా కాకుండా ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక మనం ఈ లెవెల్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ లెవెల్ ఏంటంటే మనకి 717 కన్నా కొంచెం పైకి ఓపెన్ అయ్యి 720, 721కి ఓపెన్ అయ్యి ఈ లెవెల్ ఏదైతే ఈ సపోర్ట్ ఉందో ఇది బ్రేక్ అయితే కనుక మనకి ఈ స్టాక్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ 730, 735 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కూడా మనం అప్రాక్సిమేట్లీ ఒక 2% అనేది చూడవచ్చు అనమాట. సో ఇది కొంచెం పైకి వెళ్తే కనుక మార్కెట్ పాజిటివ్ ఉండి స్టాక్ ఒక 5 పాయింట్స్ అంటే 770 నుంచి 721 బ్రేక్ అయితే కనుక అప్పుడు మనం ఈ స్టాక్లో మనం 732, 735 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది M&M స్టాక్ గురించి ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ కూడా మనం చూద్దాం. ఇంకో స్టాక్ వచ్చేసరికి HDFC లిమిటెడ్ అనమాట. సో HDFC లిమిటెడ్ కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. మనం చూస్తే కనుక రీసెంట్గా HDFC లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఏదైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కొంచెం రైజ్ అనేది చూసాం మొన్న ఇంట్రాడేలో. మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక ట్రెండ్ లైన్ కనుక మనం డ్రా చేసినట్టయితే కనుక ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మనకి ఏదైతే ఈ HDFC లిమిటెడ్ అనేది మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత అది సస్టైన్ అయిందంటే ఇంకా పైకి వెళ్ళిందంటే అవ్వకుండా మళ్ళీ కూడా కింద పడింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ తీసుకొని సో మనం దీన్ని సపోర్ట్ తీసుకుంటే ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కూడా షార్ప్ రైజ్ అనేది ఇచ్చింది. మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల మళ్ళీ కింద పడిపోయింది అనమాట. సో ఇది మనకి క్లియర్ కట్ వ్యూ ఫ్రెండ్స్. ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉన్నాయన్నమాట ఈ స్టాక్లో. ఎందుకంటే 1 డే చార్ట్లో మనం చూసినట్టయితే కనుక 1 డే చార్ట్లో స్టాక్ అనేది లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్ళింది. హైయర్ లో చేసింది, మళ్ళీ హైయర్ హై చేసింది, హైయర్ లో, న్యూ హైయర్ హై చేయడానికి పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ అనమాట ఈ స్టాక్కి 2370 అనేది. సో ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 100 పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్లోగా మూవ్ అయ్యి వితిన్ 2 to 3 డేస్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. సో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఒక బుల్లిష్ క్యాండిల్, ఆ తర్వాత మనం చూస్తే కనుక ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఇది మనకి బుల్లిష్ సైన్ ఫ్రెండ్స్. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉందన్నమాట. సో దీంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ఏ లెవెల్స్ దగ్గర చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ మేజర్ లెవెల్ ఉందో అది దాటనివ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఏదైతే ఈ మేజర్ లెవెల్ ఉందో ఈ లెవెల్ దాటనివ్వండి. సో ఒకవేళ మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి స్టాక్ వచ్చేసరికి 2242 దగ్గర ఉంది. సో ఒక 20 పాయింట్స్ అంటే అరౌండ్ 1%, 1.5% దాటి ఈ లెవెల్ 2270 అరౌండ్ 1.5% అలా దాటి 2270 కనుక దాటినైతే 274 అలా దాటినట్టయితే కనుక మనకి షార్ప్ రైజ్ అనేది చూస్తాం. అరౌండ్ మనకి 2 to 3% అనేది ఈజీగా దీంట్లో ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది. సో వన్స్ ఇది 2274, 275 కనుక దాటినట్టయితే కనుక 2318 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం ఒక 2%, 2.5% ప్రాఫిట్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. సో ఇది HDFC లిమిటెడ్ ఫ్రెండ్స్ రేపటి కోసం అనమాట. సో రేపు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి. సో దీంట్లో బుల్లిష్ సైన్లో ఉన్నాం. సో పైకి వెళ్తే మాత్రమే ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రమే ట్రేడ్ చేయండి.
సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏమేమి చూసాం, నిఫ్టీ అనాలిసిస్ చేసాం, డిసెంబర్ మంత్ మొత్తంది, అలాగే వీక్లీ అనాలిసిస్ చేసాం, అలాగే రేపటిది కూడా చేసాం, సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ అనేది చేసాం, అలాగే M&M స్టాక్, అలాగే HDFC లిమిటెడ్ స్టాక్, ఈ 2 స్టాక్స్లో మనం రేపటి కోసం ఇంటర్డే ట్రేడింగ్ కోసం చూసాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అనమాట. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.